ఓబు అమ్మా ఎట్ట ఉండవప్పా? ఏం బాలేనమ్మా. ఇక్కడ సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. ఇంటికొచ్చేయాలనుందమ్మా. త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళమ్మా, లేదంటే నేను ఆకలితో ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాను. అట్ట మాట్లాడకప్పా. నా ప్రాణం ఉండేదే నీకోసం. నిన్నెట్ట దూరం చేసుకుంటానప్పా. నేను ఇడిపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా, త్వరగా వచ్చేయ్. అట్నేప్పా, నువ్వు బాధపడకు. ఏయ్, మాట్లాడింది చాలు, ఇచ్చేయ్. సార్ ఒక్క నిమిషం సార్. మర్యాదకి ఇస్తావా, వచ్చి నాలుగు తగిలించమంటావా? అమ్మా మళ్ళీ చేస్తాను. ఎట్టనైనా ఓబుని ఇడిపించి తీరాలా. ఇదిగోండి కాఫీ. అన్ని పనులు మీరే చూడకపోతే పనోళ్ళని పెట్టుకోవచ్చు కదండి. మన పనులు మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా ఈశ్వరి. చెప్తే వినరు కదా. సరే, త్వరగా వస్తారు కదా. ఏమండి, ఒక్క నిమిషం. ఏంట దువ్వుకోవడం? ఈ ఊళ్ళో మీకంటూ ఒక హోదా, గౌరవం ఉన్నాయి. ఇలాగే వెళ్తారా? ఉండండి, నేను దూతాను. పర్వాలేదు ఈశ్వరి. ముందు మీరు బుద్ధిగా కూర్చోండి. కూర్చోండి. శివా, శివా, శివా. అమ్మా, ఈవిడొకటి పానకంలో పొడకలా. ఈవిని కూడా జైలుకి పంపించేస్తే మనశ్శాంతిగా ఉండొచ్చు. ఏడుండవా? అవునమ్మా. ఏమైనా పనుందా? అవునప్పా. చెప్పమ్మా, ఏంటది? అదేనప్పా, తమ్ముడిని పోలీసులు పట్టుకొని పోయిండారు కదా. వాణ్ణి ఎట్నో అట్ట నువ్వే ఇడిపించాలప్పా. వాడు చేసింది తప్పే, కానీ వాడు నీ తమ్ముడు. వాడు అక్కడనే ఉంటే ఊళ్ళో వాళ్ళందరి ముందు మన పరువు పోతాదని బాధగా ఉందప్పా. అందుకే వాడిని అంబడి ఇడిపించి తీసుకొని రాప్పా. వాడు ఇంకో తూరి ఎట్టాటి తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. ఏమంటావప్పా? అనడానికి ఏముంది అత్తయ్య?
మరిది గారు జైల్లో ఉంటేనే బాగుంటుంది. మే ఈ ఇంటి పరువు పోతాది బే. నలుగురిలో తలెత్తుకోలేవనే గదు ఇడిపించమని చెప్తాండాను. మళ్ళా వాడిని జైల్లోనే ఉంచమంటావేంది? ఆవేశంతో కాకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించి చూడండి అత్తయ్య. మీకు కూడా నేను చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు పని పట్ట లేకుండా జులాయిగా తిరుగుతూ జల్సాలు చేయడం వల్లే కదా మరిది గారు తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్లారు. మీరు కూడా తల్లి ప్రేమతో తనని చూసి చూడనట్టు వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ తనని ఇంటికి తీసుకొస్తే తను చేసిన తప్పుని మనం కూడా సమర్థిస్తున్నామనుకుని ఇంకా పెద్ద తప్పులు చేస్తాడు. అప్పుడు ఊళ్ళోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడికెళ్ళినా మనకి పరువు ఉండదు. చూస్తుంటే అన్నయ్యని పర్మనెంట్ గా జైల్లో ఉంచాల్సిందేనని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుందే. ఇక పెద్దమ్మ ఏం చెప్పినా వేస్టే. వదిన అస్సలు మాట వినదు. అదే మరిది గారిని జైల్లోనే ఉంచామనుకోండి, అక్కడ చేసిన తప్పులకి శిక్ష అనుభవించడమే కాకుండా తనకి కష్టం విలువ, జీవితం విలువ తెలిసి బాధ్యతగా ఎలా ఉండాలో నేర్చుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మరిది గారు ఇక్కడికొచ్చి చెడిపోవడం కావాలా, అక్కడే ఉండి బాగుపడడం కావాలా? ఆలోచిస్తుంటే ఈశ్వరి చెప్పింది నిజమే అనిపిస్తుందమ్మా. అయిపోయింది. ఇక ఓబ్లిష్ అన్నయ్య జీవితం జైల్లోనే ముగిసిపోయేలా ఉంది. తమ్ముడికి మన మాటలు చెవికెక్కడం లేదమ్మా. వాడక్కడుంటేనే దారిలోకొస్తాడు. అంతేకాదండి, తప్పు చేసినా తన కొడుకుని జైల్లో పెట్టిన గొప్ప వ్యక్తి అని ఊళ్ళో వాళ్ళందరూ అత్తయ్యనే పొగుడతారు. దాంతో అత్తయ్యే అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. లేదంటే స్వార్థపరురాలుగా మిగిలిపోతారు. అది నాకిష్టం లేదండి. నాకు మాత్రం ఇష్టమా చెప్పు? అమ్మా, ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. తమ్ముడు శిక్ష పూర్తి చేసుకుని రాని. నేను బయటికి వెళ్తున్నాను. ఈశ్వరి, వస్తాను. వస్తానమ్మా. అత్తయ్య, కష్టపడి ప్లాన్ చేసి మీ అబ్బాయిని లోపలికి పంపిస్తే మా ఆయన్ని అడ్డు పెట్టుకుని బయటికి తీసుకురావాలని చూస్తారా? హా, ఆశ దోశ అప్పడం బడా. నేను ఊరుకుంటానా? శిక్ష పడేలా చేసి తీరుతాను. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత సెంటిమెంట్ ప్లే చేసినా వర్కౌట్ కానివ్వనత్తయ్యా. అయినా నాతో తలపడాలని చూస్తే మీరే ఓడిపోతారు. పెద్దమ్మా, ఏంటి తనలా వార్నింగ్లు ఇస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు? పాపం అన్నయ్య అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో. ఒకవేళ అన్నయ్య తనకి జరిగిన అవమానాన్ని భరించలేక లోకప్లోనే ఆత్మహత్య చేసుకుంటే అప్పుడేంటి పరిస్థితి? మే
అప్పసుకున్న మాటలు మాట్లాడితే సంపుతా. నాపై అరవడం కాదు, ముందు అన్నయ్యని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించు. చెప్పండి మేడం. ఇదిగో లాయరు, మా ఓబులేష్ సంగతి చెప్పినాను కదా, వాణ్ణి ఎట్టాగైనా నువ్వే ఇడిపించాలి లాయరు. మీ అబ్బాయిపై బలమైన సాక్ష్యాలున్నాయి మేడం. బెయిల్ దొరకడం కూడా కష్టమే మేడం. ఎంత ఖర్చైనా పర్లేదు, మా ఓడు బయటికి రావాలా అంతే. నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను మేడం. ఉంటాను మేడం. మొదటిసారిగా నీలో భయాన్ని చూస్తున్నాను పెద్దమ్మా. దీనంతటికీ కారణమైన ఆ ఈశ్వరుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. తెగ నిద్ర వచ్చేస్తుంది. ఆపుకోవడం ఇంక నా వల్ల కాదు. ఆ? ఏంటి అప్పుడే పడుకుంటున్నారు? చదవాల్సినవి చాలా ఉన్నాయి, చదవండి. బాగా అలసిపోయిన ఈశ్వరి, ఈ రోజుకి చదువుకి సెలవివ్వు. నాకు నిద్రకి అనుమతి ఇవ్వు. సరేనా? అబ్బా అబ్బా, ఏంటి ఈశ్వరి కొడతావేంటి? ఏంటి ఈశ్వరి, ఒక్కరోజే కదా. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, సాకులు చెప్పకుండా చదువుకోండి. కావాలంటే తెల్లవారుజామున లేచి చదువుతాను, సరేనా? మీరిప్పుడు చదువుకోకపోతే తెల్లవార్లు చదివిస్తాను. బా, నిద్ర ముంచుకొస్తుంది ఈశ్వరి, అర్థం చేసుకో ఈశ్వరి. ఒక్కటిస్తే అంత సెట్ అవుతుంది. మళ్ళీ కొడతావా? నేను చెప్పేది ఒక్క టీ ఇస్తే నిద్ర మత్తుపోతుందని. నేనింకా కొడతావేమో అని కంగారు పడ్డాను. టీ తాగిన తర్వాత నిద్ర వస్తుందని చెప్తే ఈశ్వరి, ఈ టైంలో ఏం చేస్తున్నావమ్మా? ఏమైనా కావాలా? అక్కర్లేదత్తయ్య, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఆయన నిద్రపోకుండా చదువుకోవడానికి టీ పెడుతున్నాను. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఈ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం అవుతున్నాయి, కానీ నా సమస్య ఇంకా అలానే ఉండిపోయింది. సమస్య ఏంటత్తయ్య అది? చెప్పాను కదమ్మా, శివచేత అమ్మా అని పిలిపించుకోవాలనుందని. మారడు అనుకున్న వాడిలో మార్పులు తీసుకొచ్చావు, ప్రయోజకుణ్ణి చెయ్యాలని చూస్తున్నావు. అలాగే అమ్మా అని పిలిపించమ్మా, నీకు రుణపడి ఉంటాను. అంత మాట ఎందుకులేండి అత్తయ్య, మీరు చెప్పింది ఏది మర్చిపోలేదు, అదే పనిలో ఉన్నాను. కాకపోతే సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను అంతే. మీరేం బాధపడకండి. ఇన్నాళ్ళు మీకు దూరమైన ఆ ప్రేమని, మీరు పడే బాధని, ఆవేదనని అర్థమయ్యేలా తనకి నేను చెప్తాను. అసలైన అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. తనంతట తానుగా మీ దగ్గరికి వచ్చి అమ్మ అని పిలవడమే కాకుండా
మీ చేత గోరుముద్దలు కూడా తినేలా నేను చేస్తాను. మీరిక నిశ్చింతగా ఉండండి. సరేనమ్మా, ఆ మాట అన్నావు చాలు. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. నా బిడ్డ నన్ను అమ్మా అని పిలిస్తే నాకంతకంటే కావాల్సిందే ఉంది. చాలా సంతోషంగా ఉందమ్మా. సరే అత్తయ్య, ఇప్పటికే లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి. చెప్పాను కదమ్మా, శివచేత అమ్మా అని పిలిపించుకోవాలనుందని. మారడు అనుకున్న వాడిలో మార్పులు తీసుకొచ్చావు. ప్రయోజకుణ్ణి చెయ్యాలని చూస్తున్నావు. అలాగే అమ్మా అని పిలిపించమ్మా, నీకు రుణపడి ఉంటాను. అలా నిలబడ్డావే టీవు. ఈశ్వరి, 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 నాకు నిద్రపోవాలని టీ తెచ్చి నువ్వు నిలబడే నిద్రపోతున్నావేంటి? అదేం లేదండి. ఏదో ఉంది, అందుకే పరధ్యానంగా ఉన్నాం. దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్పు. మీరేమనుకోనంటే మీతో ఒక విషయం చెప్తాను, వింటారా? చెప్పు ఈశ్వరి. ఏ బిడ్డైనా తల్లి కళ్ల ముందే తిరుగుతూ ఆ తల్లిని పట్టించుకోకుండా తనని అమ్మా అని పిలవకపోగా తన ప్రేమకి వెలకడితే ఆ తల్లి పడే బాధ ఎలా ఉంటుందండి? మాటల్లో చెప్పలేం ఈశ్వరి. అయినా ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నావు? చెప్పే సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఆ తల్లి మరెవరో కాదండి, అనసూయ అత్తయ్య. తల్లి లేని మీకు తల్లవ్వాలనే కోరికతోనే తనిక్కడికొచ్చిందండి. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని అష్టకష్టాలు పడింది. మీరు తనపై కోపం పెంచుకున్నా తను మాత్రం ఇప్పటికీ మీ మీద ప్రేమను చూపిస్తూనే ఉంది. మీపైనే తన ప్రాణాల్ని పెట్టుకుని బ్రతుకుతోంది. మీరు ఏనాటికైనా నిజం తెలుసుకుని తనని అమ్మా అని పిలుస్తారని తాను ఎదురుచూస్తుంది. ఏవండి, నేను చెప్పేది ఆవేశంతో కాదు. ఓ బిడ్డగా ఆ తల్లి పడే ఆరాటాన్ని అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. తను మీ నుంచి ఏమీ ఆశించడం లేదండి. ఒక్క అమ్మ అన్న మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసి వాళ్ల కన్నీళ్లను తుడిచారు. మరి మీకోసం పరితపిస్తున్నా మీ అమ్మ కన్నీళ్లు తుడవలేరా? ప్లీజ్ అండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మా, పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మా. నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మా. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు. ఓ కంచెలా నా కాపలున్నావు, నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు. నువ్వు చెప్పింది నిజమే ఈశ్వరి. ఇన్నాళ్ళు తన ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే తనని అమ్మా అని పిలుస్తాను. అమ్మా.
అమ్మా అమ్మా నిన్నేనమ్మా. ఇన్నాళ్ళు నీ ప్రేమని అర్థం చేసుకోలేక నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. శివ